కొంచెం అవాయిడ్ అవుతుర్లే మధ్యలోకి రండి సార్. ఈ రోడ్డు వాళ్ళ నుంచి 4:30 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇప్పుడు నేను వస్తున్నా కదా, ఏమైతుంది ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. ఒక ఊహ వచ్చింది. ఇంకో 80 మంది కలిసినారు అనుకోండి. ఇప్పుడు మేమైందంటే టీచర్ మీరు పొలిటికల్ లీడర్ అందరూ ఇన్వాల్వ్ అయితే ఈ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావడానికి ఆస్కారం. కాబట్టి మేము ఒకటి కోరుకుంటుంది ఏంటంటే మీరు ఏమి ఇబ్బంది అనుకోకుండా ఏ లిస్టు అలకించేది. ఇప్పుడు ఈ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో ప్రైవేట్ స్కూల్, ఈ ప్రైమరీ స్కూల్, మీది గర్ల్స్ వాళ్ళు గర్ల్స్, బాయ్స్ వాళ్ళు బాయ్స్, ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూ. ఎవరైతే పోతున్నారో మనం అడుగుదాం. అడిగితే వస్తే వస్తారు, లేకపోతే లేదు. అంటే మేము అనుకున్న రైట్స్ యొక్క ఉద్దేశం అది. ఓకే, నేను చెప్పేది ఏంటంటే డ్రాప్ అవుట్స్ అయితే మ్యాక్సిమం లేదు. ఒకటి లేదు మన స్కూల్లో ఉన్నట్టు. రెండోది మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అంగన్వాడీ పిల్లలందరినీ కూడా మన స్కూల్లో రావాలి. దాంట్లో ఏంటి మొత్తం టోటల్ మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీ 22 ఏదైతే అంగన్వాడీ ఉందో అంగన్వాడీ ఉన్నటువంటి లిస్ట్ మొత్తం తీసుకుంటాం. ఆ లిస్ట్ మొత్తం తీసుకుని ఏ ప్రైమరీ స్కూల్ ఉందో ఆ ప్రైమరీ స్కూల్ ఎంత మస్తు పడుతుంది. ఈ పిల్లలు మనకు దాకా 6th క్లాస్. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ అంతా మనకి ఎక్స్ట్రా కావాల్సింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్. ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఏంటంటే మనకి దాన్ని అప్డేట్ చేయమని చెప్పండి. దాంట్లో అయితే మనకి ప్రైవేట్ ఈ పిల్లలు డ్రాప్ అవుట్స్ దాదాపు ప్రైవేట్ పిల్లల స్కూల్ లిస్ట్ ఎవరి దగ్గర ఉంటుందంటే విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీ రిజిస్టర్లోనే ఉంటుంది. మన దగ్గర ఉంటాయి. లెటర్ చెప్పిన మన దగ్గర ఉంటాయి. వేరే కానీ మన దగ్గర మీరు ఉన్నారు మన స్కూల్లో ఉంటుంది ప్రైవేట్